షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫంక్షన్ పూర్తయ్యేలోపు టోటల్ స్టోరీనే మారిపోతుంది. చూస్తూ ఉండు. ప్రణయ్ వాళ్ళని చూస్తుంటే వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి మన ఇంట్లో ఉంటూ మనం ఏది పెడితే అది తింటూ ఇంతలా కలిసిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు. ముఖ్యంగా శివాగ్ని. ఇదివరకు తను చూస్తే నాకు కోపం వచ్చేది. ఆ మనిషి తీరు, ఆ మాట తీరు, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటం, చులకనగా చేసి మాట్లాడటం. కానీ ఇప్పుడు సొంత మనిషిలా కలిసిపోవటం, వంటలు చేయడం, పిల్లలతో చేరి అల్లరి చేయడం, అప్పటికి ఇప్పటికీ ఆవిడ ప్రవర్తనకి అస్సలు పొంతం లేదు. అదే నాకు కూడా వింతగా అనిపిస్తుందమ్మా. నాకు మాత్రం చాలా ఆత్మీయంగా కనిపిస్తుంది. రిలేటివ్స్గా వాళ్ళకి మనమిచ్చే విలువ కంటే వాళ్ళు మనకిస్తున్న విలువే ఎక్కువ అనిపిస్తుంది. మనల్ని ఇంతగా అభిమానించే వాళ్ళని కాదనుకొని ఎక్కడో. అమ్మా, నువ్వేం చెప్పబోతున్నావో నాకు బాగా అర్థమైంది. వాళ్ళ బిహేవియర్లో నీకు ఆత్మీయత కనిపిస్తుందేమో గాని నాకేదో అవసరం ఉండే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవసరమేంటి? మొదట్నుంచి వాళ్ళని అనుమానించడం తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు? ఊరికే ఎవరు ఎవరిని అనుమానించరమ్మా. అసలు ఆవిడికి ఆ అట్టక మీద వెతకాల్సిన అవసరం ఏంటి చెప్పు? అంటే బోర్ కొడుతుంటే న్యూస్ పేపర్స్ చూద్దామని. కథ చెప్తున్నట్టు అనిపించటం లేదా? మనతో పాటు సొంత మనుషులా కలిసిపోయినప్పుడు రూమ్లో బోర్ కొడితే నీ దగ్గరికి రావచ్చు, నాతో కలవచ్చు, పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి అటక మీద ఏం పని చెప్పు? వచ్చిన వెంటనే ఆ రూమ్లోనే ఉంటాను అంది. అంటే వాళ్ళ అక్క జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయనుకుంటుందేమో. నాకు కూడా అదే చెప్పింది. కానీ వాళ్ళ అక్క జ్ఞాపకాలు అటక మీద ఉన్నాయని వెతికిందంటావా? గతంలో ఇలాగే అర్ధరాత్రి పూట ఎవరో మనిషి వచ్చి అదే రూమ్లో దేనికోసమో వెతికాడు. దొంగ అనుకున్నాం, కానీ వాడేం తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఈవిడ కూడా వెతుకుతోంది. డౌట్ అనిపించడం లేదా నీకు? న్యూస్ పేపర్స్ తీసింది అంటే ఇలా పైనున్న పేపర్స్ తీస్తే వస్తాయి. అడుగు వరకు ఉన్న మూటలు వెతకబట్టే కదా తేలికుట్టింది. వాళ్ళకేదో కావాలమ్మా. అది ఆ రూమ్లోనే ఉంది. కానీ అదేంటో తెలియడం లేదు.